ఎక్కడైనా అబ్బాయి కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈ పెళ్లి కొడుకేమో నేనిస్తా అమ్మాయికి ఎదురు కట్నం ఇస్తా అని చెప్పి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లోడు కూడా ఉన్నాడు. అసలు ఈ సంగతి ఎక్కడ జరిగిందంటే నల్గొండ జిల్లాలో జరిగింది. పెళ్లిళ్ళ బ్రోకర్ ద్వారా ఒక సంబంధం ఉందని చెప్పి వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేసుకోవాలి కదా, చేసుకోకుండానే ఒప్పేసుకున్నారు. మళ్ళీ పెళ్లి కూతురికి వాళ్ళకి అప్పులు ఉన్నాయి, వాళ్ళది పేద కుటుంబం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసరికి వీళ్ళు 4,70,000 ఇచ్చేశారు. ఇచ్చేసి పైగా ఇంకొక 6 లక్షలు పెళ్లి కోసం ఖర్చు పెట్టి మొత్తం 11 లక్షలతో ధూమ్ధామ్ అంటూ పెళ్లి జరిపించేశారు. తీరా పెళ్ళి అయిన తర్వాత వీళ్ళందరికీ గుండెల్లో రాయి పడిపోయింది. పెద్ద షాకు. ఏంటా షాక్ అంటే పెళ్లి కూతురు ఒకదే కాదు, పెళ్లి కూతురుతో పాటు ఒక బిడ్డ కూడా ఫ్రీ. ఇది విన్నారా? ఇదేం ట్విస్టర్ అనుకుంటున్నారా? ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందట, ఒక పిల్లోడు కూడానంట. ఆ పెళ్లి కొడుకేమో ఏదో కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ముందు వెనక ఆలోచించకుండా తాళి కట్టేశాడు. తీరా చూస్తే ఈ అమ్మాయి ఏమో కొత్త పెళ్లి కూతురులాగానే ఇంకో పెళ్లి చేసేసుకుంది. ఎవరో ఏదో అనుకుంటారని, వయసు అయిపోతుందనో లేకపోతే త్వరగా ఏదో పిల్ల బాగుందనో చేసేసుకోకండి. కొంచెం వాళ్ళ ఆధార్ కార్డులు చూడండి, వాళ్ళ రేషన్ కార్డులు చూడండి. అంతేగాని ఊరికే ఎవడో పెళ్ళిళ్ళు పేరై చెప్పాడని ఆ సంబంధాలు వెళ్ళి చేసేసుకుని వెనక ముందు ఆలోచించకుండా ఎంక్వైరీ చేసుకుంటే ఇలాంటివే ఎదురవుతాయి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఉంచుకోవాలా, పంపించేయాలా, ఉంచుకుంటే ఈ బిడ్డను కూడా చూడాలా? అందుకని కొంచెం ఎంక్వైరీ చేసుకుని మరి పెళ్ళిళ్ళు చేసుకోండి.